సో ఇవాళ వీడియో ఏంటంటే ఇంట్లో న్యాచురల్గా మాన్యూర్ ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా కెమికల్స్ లేకుండా ఒట్టి పైసా ఖర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవాలి. అందులోనూ బలమైన మాన్యూర్ ఏంటంటే చూడండి, మొగ్గలు చూడండి, ఇలా ఫుల్ చెట్టు నిండా మొగ్గలు వచ్చేటట్టు హ్యాపీగా ఉంటుంది కదా. మనకి చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినా చేసినా పచ్చగా ఉన్నా. నర్సరీ వాళ్ళకే అన్ని పూలు పూస్తే మనకు పూలు పూయవు, ఎందుకంటే అసలు మనం ఎలాంటి దానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటో టాపిక్ చూద్దాం రండి. మరి వెరీ యూస్ఫుల్ టాపిక్. లేడీస్కి ఇష్టమైన ఫ్లవర్స్, ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, దానికి బలం ఎలా ఇవ్వాలి, న్యాచురల్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID 000. ఇవాళ మనం న్యాచురల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోటి మనం ఇవి జస్ట్ ఏం లేదు, కూరగాయలు వేస్ట్లు చూడండి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పొట్లకాయ పొట్టు, టొమాటో, పాడైపోయిన సొరకాయ, ఎగ్, ఇలాంటివన్నీ వేస్ట్ ఉంటుంది కదా, అంటే కుక్ చేయని వేస్ట్. అండ్ ఆకులు, ఎండాకులు, పచ్చాకులు, మట్టి. సో వీటితోటి మనం న్యాచురల్గా ఇంట్లోనే మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, వాసన లేకుండా. అస్సలు ఇంత కూడా స్మెల్ ఉండదు. సో మేము 2 డ్రమ్స్, ఇజ్జరుగు ఆ డ్రమ్స్ 2 డ్రమ్స్ చేసాము, కనిపిస్తుందా, అదిగో డ్రమ్స్. సో నేను చూపిస్తాను ఇంకా. సో ఇవి మేము తయారు చేసాము, అవి అయిపోయినాక ఎలా ఉన్నాయి కూడా నేను చూపిస్తానండి. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఆఫ్టర్ 3 months ఓపెన్ చేస్తున్నాను నేను. ఎలాంటి వాసన ఉండదు. చూడండి, చక్కగా మాన్యూర్ తయారైపోయింది, ఎరువు తయారైంది మొక్కలకి. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి డ్రమ్ము కంప్లీట్గా మనకి ఏంటంటే క్లోజ్ ఉండకూడదు, హోల్స్ ఉండాలి. ఇలా చూసారా, మేము హోల్స్ పెట్టించాము. ఇక వర్షం పడి ఇదై అంతా మట్టి చేరుకుంది, కానీ న్యాచురల్గా ఇట్లా మొక్కల మధ్యలో పెడతామన్నమాట డ్రమ్స్ని. చూసారా, ఇవన్నీ మా ఇంటి ముందు వైపు ఉన్న చెట్లండి. ముందు వైపు కొన్ని ఏమో కొట్టించాల్సి వచ్చిందనమాట, బాగా థిక్గా అయిపోయినాయి, ఇంకా చిన్న మొక్కలు పెరగట్లేదని కొన్ని తీయించాము. సో ఈ ఉన్న మొక్కల కోసం మేము మాన్యూర్ తయారు చేసాము. సో ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తే ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. సో 2 డ్రమ్స్ తయారైనాయి మాకు. నువ్వు మళ్ళీ పైన వేయకూడదు, వన్స్ మనకి అలా అయినాక మళ్ళీ తెచ్చి మళ్ళీ వేసావా ఇంట్లో. మరి పైన వేస్తున్నాయి అంటే ఒకసారి వేసినాక 3 నెలల దాకా మళ్ళీ వేయకూడదు, ఇంకో దాంట్లో వేయాలి. నేను ఏమన్నప్పుడల్లా కొత్తది ఉంది కదా అందులో వేయాలి, ఇందులో వేయకూడదు, ఓకే. సో ఇప్పుడు ఒక డ్రమ్ నేను చూపిస్తాను. ఇది రోజు వీళ్ళమ్మ వాకిలి ఊడ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఎండాకులు కొన్ని తీసి అందులో వేస్తూ ఉంటాడు. నువ్వు తీస్తావా, నేను తీనా? అది వేస్తావా, వస్తుందా నీకు? సరే, ఇక్కడ బోర్లు ఇచ్చు, నేను వీడియో తీస్తా. లేదంటే నువ్వు తీస్తాను, నేను వేస్తా. సో ఏది చేసినా ఇలాంటివన్నీ వచ్చేస్తాడు, ఇంకిద్దరం కలిసి అన్నీ చేస్తుంటాం మా ఇంట్లో సరదాగా. కొట్టు, వచ్చిందా అంతా? కొంచెం వెనక్కని కర్రపులతో ఇద్దాముండు. సో ఇది మన కంపోస్ట్, అన్ని ఆకులే ఉన్నాయి చూడండి. ఎక్కువగా ఏంటంటే మాకు చెట్లు కదా, ఎండాకులు, పుల్లలు, అవి టైం పడుతుంది. ఇట్లా ఉన్నా ఏం కాదు. సో ఇది మనకి ఆఫ్టర్ 4-5 months ఇట్లా తయారైందనమాట ఎరువు. సో ఇది చెట్లన్నిటికీ వేసుకోవటమే. ఏమ్రా ఇట్లా ప్లాస్టిక్ వేసేసావు, చూసావా? ఆకులు ఏమంటే ఇలా ప్లాస్టిక్ వేయకూడదు, నువ్వు ప్లాస్టిక్ కూడా వేసావు, కనిపిస్తాను చూసావా? సో ఇప్పుడు ఇది కొంచెం మొక్కలకి వేసుకోవటమే. సో ఇప్పుడు జస్ట్ ఏం లేదు, అదిగో ప్లాస్టిక్ గ్లాస్ కూడా తీసే. ఇదంతా ఎరువే అండి, ఏం లేదు. చక్కగా ఇలా అన్నిటికీ ఒక్కొక్క ట్రే వేసేసుకోవాలి. ఏ చెట్టుకి వేద్దాం? మందార చెట్టుకి వేద్దాం, మల్లి చెట్టుకు కూడా వేస్తాం. వెనకాల నిమ్మ చెట్టు అవన్నీ ఉన్నాయి కదా, అది ఉంచుదాం. అది మళ్ళీ ఇంకా చాలా ఉంది కదా ఎరువు,
ఇంకేమున్నాయి చెట్లు? ఈ పెద్ద చెట్లకి వేద్దాం. జర్ర ఎదురు బండ కిందకి అమ్మో చూడు. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ డ్రమ్లోకి ఎలా చెయ్యాలి కంపోస్ట్ అనేది నేను చూపిస్తా. ఆయన్ని చేతులు పెట్టకురా, పురుగులు అయి ఉంటాయి. ఉట్టికి చూడు అంతే. ఎందుకు? దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే, మీ దగ్గర చేయకపోతే సరే అండి, ఆల్రెడీ ఎరువు చేసుంటే ఇది కొంచెం వేయాలి. ఎందుకంటే ఇందులో మైక్రోబ్స్ ఉంటాయి. సో ఫాస్ట్గా మనకి ఎరువు అవటానికి హెల్ప్ అవుతుంది. అసలు ఏమాత్రం వాసన కానీ పురుగులు కానీ రావండి దీనివల్ల. సో ఏంటంటే న్యాచురల్గా మాన్యూర్. కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి. చూడండి ఇట్లా బలంగా ఇక మందార మొగ్గలు వచ్చినాయి ఎంత బాగా. మొన్న వర్క్ జరగటం వల్ల దాని మీద మొత్తం డస్ట్ పడింది. సో ఇప్పుడు మనం ఎరువు వేసుకున్నాం కదా, కొంచెం మట్టిది, దీంతో కొంచెం మట్టిది చేయబెట్టక ట్రేతో పెట్టే పర్లా, కొంచెం మట్టి వేసాం కదా. ఇప్పుడు కూరగాయ మొక్కలు ప్లేట్ది ఇక్కడ పెట్టి నేను వేస్తా, కొంచెం వెనక్కను. సో ఈ కూరగాయలు అన్నీ కొంచెం బంగాళదుంప పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు ఏదైనా కుక్ చేయని ఫ్రిడ్జ్లో అన్నీ తీసేస్తా. కాకపోతే ఇట్లా సొరకాయ ఇలాంటివి పెద్దగా ఉంటే ఏమవుతుందంటే అది తొందరగా కాదు కాబట్టి మళ్ళీ కట్ చేసా. చూడండి పాడైపోయినవి కూడా కట్ చేసుకున్నా. సో కుక్ చేసినవి ఏమీ వేయకూడదు. మీరు కుక్ చేసింది అన్నము అలాంటి కూర వేస్తే మాత్రం వాసన బాగా వస్తుంది, అది బాగా అవ్వదు అనమాట. ఇది న్యాచురల్గా మీకు స్మెల్ లేకుండా తయారు చేసుకోవాలి. తర్వాత ఎండాకులు ఇట్లా పట్టుకో. సో ఎండాకులు మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆకుల్ని పారేము. ఎండాకులు, పచ్చాకులు, మళ్ళీ దీని మీద మట్టి. కొంచెం మట్టి, మళ్ళీ ఒక ట్రే తోటి ఇంకొంచెమే. సో మనం ఏం చేయాలంటే ఒక మూట మట్టి కూడా తెచ్చిపెట్టుకు ఇలా చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం మాకంటే మొక్కల్లో ఉంటుంది కాబట్టి మేము తెచ్చుకోము. ఇట్లా మట్టి అప్పుడప్పుడు. సో ఇలా లేయర్స్ వేయాలండి. కొంచెం వాటర్గా పోయాలి. దీని ప్లేస్ మళ్ళీ ఇక్కడే అండి, ఎరువు ప్లేస్ మాది. సో ఇక్కడే పెట్టేస్తా. కంపల్సరీ అట్లా వాటర్ వెళ్ళటానికి హోల్స్ ఉండాలి. పైన ఒక మూత ఉండాలి మనకి. ఓపెన్గా ఉంచకూడదు. ఓపెన్గా అంటే చీకటిగా అలా ఉంటే ఏంటంటే తొందరగా ఎరువు ఫామ్ అవుతుంది అన్నమాట మనకి. సో గులాబీ పూలు ఎండిపోయినవి కూడా వేసేయచ్చు. అన్నీ కొన్ని ఇట్లా పెట్టి చిలకరించాలి అంతే. అన్నీ పోయకూడదమ్మా, కొన్ని. అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఉండు, పట్టుకో. చిలకరించాలి అంతే. ఇది ఇట్లా నిండే వరకు పెట్టి ఎప్పుడైతే ఫుల్ నిండిన తర్వాత 3 months దాన్ని వదిలేయాలి. 3 monthsకి మనకి ఎరువు తయారవుతుంది అన్నమాట. సో ఇదేం వాసన గీసన ఏముండదు. మనం ఇంట్లోనే ఇట్లా తయారు చేసుకోవాలి, అంతేగాని కెమికల్స్ మాత్రం యూజ్ చేయకూడదు. ఇది ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ప్లాంట్. సో రోజుకు ఒక ఆకు తింటే మాత్రం మంచి షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఎరువు అంతా కూడా నేను కుండీల్లో వేసుకుంటాను. సో ఇవన్నీ ఏం చేస్తామంటే మనం ఇవన్నీ తీసుకెళ్ళి మనం పైన కుండీలు కూడా ఉన్నాయి కదా. సో 3 monthsకి ఒకసారి, సరిగ్గా 3 monthsగా తయారవుతుంది కాబట్టి 3 నెలలకు ఒకసారి మళ్ళీ కుండీలకి పెట్టుకున్నాం అనుకోండి, న్యాచురల్ ఎరువు. సో ఇలా చేయలేని వాళ్ళు నేను లిక్విడ్ చూపించాను కదా 2 daysలో తయారు చేసేది, అది కూడా చేసుకోవచ్చు, ఇది కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎరువు తయారవుతుంది. అంతా ఆకులు, వెజిటబుల్స్ ఇంట్లో ఉన్న వేస్టే కాబట్టి ఎలాంటి స్మెల్ ఉండదు. చక్కగా దీన్ని మనం కుండీలకి, పెద్ద చెట్లకి వేసుకుంటే పూలు బాగా వస్తాయి. పూలు రావట్లేదు అని ఎప్పుడు నర్సరీలోంచి కెమికల్ మాత్రం తీసుకురాకండి. ఇలా న్యాచురల్ మన ఇంట్లో వెజిటబుల్స్తో చేసుకున్న ఎరువు చాలా మంచిది అన్నమాట. నువ్వు వేస్తావా? అయితే ఇది వేస్తా అంటున్నాడు, దగ్గర పెట్టు. ఒకదానికి ఒక. సో నేనైనా వేస్తావా?
నేనే వేస్తావా? అయ్యి సో ఒక్కోదానికి రెండు రెండు తీసుకుంటే సరిపోద్ది. 2 స్పూన్ దగ్గరికి పెడతా ఉండు. మరి వేస్తా అంటే పడకుండా వేయాలి, అంతా పడతాను చూడు. ఇది పెద్ద చెట్టు కదా, 3 వేయాలి. అది ఇంకొక స్పూను, అది చాలు. అవతల దానికి కూడా ఒకటి దగ్గర పెట్టినా నేను పెడతాను. ఏ ఈయనకి ఇంట్రెస్ట్ అన్నీ నేనే చేస్తా అంటాడు. దా మళ్ళీ ఇటు వెళ్ళేద్దాం. దా ఇటుకేసావా? ఏ ఇట్లా మనం ఇంట్లోనే చేసుకుంటే మొక్కలు బలంగా బాగుంటాయి. ఆ లిక్విడ్ ఇది చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ చేస్తా. మొక్కలు మంచిగా ఉంటాయి కదా. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. నేను ఇలా పట్టుకుంటాయి ఇక్కడే. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వేసింది, మళ్ళీ దాని మీద మనం ఇలా వేసేయచ్చు. 3, 4 దీనికి కొంచెం పెద్ద చెట్టు కదా. అలా వస్తుందా? అయినా వేస్తావా? నేనైనా దీనికి కూడా ఇది మనం అప్పుడు ఇది గుర్తుందా, మనం అది చేసాం చూడు, దాన్ని ఏమంటారు చూడు. ఈ కుండీ ఏంటో తెలుసా? లైట్ వెయిట్. ఇది గుర్తు రావట్లేదు. ఏంటి? కొబ్బరి పీస్తో మన ఇద్దరం చేయలా అది. ఈ చెట్టుకైదా ఉంటుండండి, పడేస్తున్నా మంచిగా ఇట్లా. ఇవేం స్మెల్ ఉండదు, అంతేగాని బాటిల్స్ పెట్టా దాని నిండా పురుగులు రాను అలాంటివి చూస్ చేసుకోకపోవటం నయం. ఇది కంప్లీట్ మెన్యూర్ అయింది కాబట్టి మనకు స్మెల్ ఉండదు. కొంచెమే బాటిల్స్ పెట్టి పిచ్చి వాసన. మొక్కలంటేనే ఫ్రెష్గా ఉండాలి కదా, స్మెల్లీగా ఉంటే మనకి బాల్కనీలో కూర్చోవాలనిపించదు. సో స్మెల్ లేకుండా చక్కగా తయారైన మెన్యూర్ వేసుకుంటే. ఈ చెట్టుకి వేసావా? ఈ పెద్ద చెట్టుకి ఇదా, దీనికి కూడా వేసి. దేనికి? ఆ పైన హ్యాంగింగ్స్కి నేను వేస్తాయి. టూ అన్నా 3 అన్నా నీకు నేను అసిస్టెంట్ని. ఆ మూల దానికి ఓకే. 3కి వేసేసా. ఇప్పుడు ఈ 2కి వేద్దాం. దా కింద పడిపోతుంది అంతా. ఇద్దరం పొట్టి మొహాలం, ఏం చేద్దాం? అందట్లేదు. ఇంక ఇదొక్కటి ఉంది, వేసేసి. నేను వేస్తాలే ఉండు. అది చెప్తా. స్పూన్ది కింద మీద పడింది అంత. సరే మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి? సో ఇలా మొగ్గలు చూడండి. ఇంత చిన్న కుండీలో ఇంత కొంచెం మట్టిలో ఇంత పూలు ఎలా వస్తాయని చాలా మంది అడుగుతారు. సో సింపుల్.
ఇలాంటి న్యాచురల్వి తయారు చేసుకోవాలి మనం. న్యాచురల్ మెన్యూస్ ఏమీ లేదు, ఇంట్లో వేస్ట్గా ఉన్న మనము ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు, కూరగాయలు కుక్ చెయ్యనివి అన్నీ ఒక చోట స్టోర్ చేసి రోజు డ్రమ్లో వేసేసుకోండి. 3 months వెయిట్ చేయండి. న్యాచురల్ చూసారా, కెమికల్స్ యూజ్ చేయటం వల్ల న్యాచురల్గా ఉన్న మన భూమిలో ఉన్న మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. అందుకని ఎప్పుడు మీరు కెమికల్స్ అనేది యూజ్ చేయదు ఫ్రెండ్స్. న్యాచురల్గా ఇలా తయారు చేసుకుందాం. సో వీటన్నిటికీ వేసాడు, ఇప్పుడే వేసాడు అతను, నేను ఇద్దరం కలిసి. చూడండి మొత్తం. సో మళ్ళీ ఒక 1 week అయినాక ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట.